హాయ్ అండి. మీరు ఫ్రోజన్ కార్న్ స్వీట్ కార్న్ కొంటున్నారా? అయితే ఇక్కడ నుంచి అలా చేయకండి. ఎందుకంటే మనం అక్కడ కొన్నా కంటే అవి ఎప్పటి నుంచో ఉంటాయి. కానీ మనం ఈ సీజన్లో కనుక స్వీట్ కార్న్స్ని ఒక 3-4 కండెలండి, మహా అయితే 50 రూపీస్ అయిపోతాయేమో. అదే ఫ్రోజన్ కొనాలి అని అంటే 100 రూపీస్ అవుతాయి. అవి ఎప్పుడు తయారు చేశారో కూడా మనకి తెలియదు. అలా కాకుండా ఇప్పుడు మనకి స్వీట్ కార్న్ దొరికేటప్పుడు వాటిల్ని మనం ఇంటికి తీసుకొని వచ్చి చక్కగా వాటిల్ని ఒలుచుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఒక డబ్బాలో వేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. డబ్బా లేకపోయినా ఒక ఇది జిప్లాక్ బ్యాగ్స్ ఉంటాయి కదా, దానిలో వేసైనా కానీ సరే మీరు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. హార్డ్లీ అది దాని ఫ్రోజన్ మీద ఏముంటుందంటే 6 months అని ఉంటుంది. వాళ్ళే 6 months ఉంచినప్పుడు మనం అట్లీస్ట్ మనం 3 months అయినా వాడుకుంటాం కదా, 3 to 6 months. ఎందుకంటే మనం ఫ్రెష్గా తెచ్చుకుంటాం, అంతకంటే ఎక్కువగా కూడా వస్తాయి. ఎందుకంటే ఎలానో మనం డీప్ ఫ్రిడ్జ్లో పెడతాము, అది ఐస్ లాగా అయిపోతుంది. సో మనకి ఎప్పుడు కావాలి ఇలా ఒలిచి పెట్టుకున్నాం అనుకోండి, అవి మనం తీసేటప్పుడు కూడా మనకి పొడి పొడిగా వచ్చేస్తాయి, అంత గట్టిగా ఏమి కూడా కావు. ఇంకా ఈ కిచెన్ని చూసి బాధపడకండి. అవన్నీ ఇదంతా క్లీన్ అయిపోయాక ఎంత చేసుకున్న తర్వాత క్లీన్ చేసుకుంటాను. ఇక మా వాడేమో దొరికిందల్లా నోట్లో వేసుకుంటాడు. వద్దురా నండి, ఎంత అలుగుతాడో. వాడి మూడు బాగాలేదంటే వచ్చి కరవడం అంటే ఇంకా అలిగి నానా రచ్చ చేస్తాడు, చేతులు కొరుకుతూ ఉంటాడు ఊరికనే. అలాని గట్టిగా కొరకలేండి, నాకు కావాలి అన్నట్టు ఇగో ఇలా ఇంకా నేను అడ్డం చెబుతూ ఉంటుంటే నన్ను మాయ చేస్తున్నాడు అనమాట, చైనాకి అలాగా. సో నేను ఇదివరకు ఏంటంటే ఫ్రోజన్ కొన్నాగా నాకు ఎక్కడో చిన్న అసంతృప్తి ఉండేది. కానీ ట్రస్ట్ మీ, ఇది ఇట్లా చేసుకున్న తర్వాత నాకు ఎంత హ్యాపీగా ఉందంటే ఫ్రెష్గా కనిపిస్తూ ఉంటున్నాయి కదా, మనసుకి చాలా హ్యాపీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి.